వెల్కమ్ టు మహాభారత్ కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. మా ఛానల్ని కొత్తగా చూస్తున్న అభ్యర్థులందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వలన మా ఛానల్ నుంచి పంపించే ప్రతి వీడియో కూడా మీకు రావడం జరుగుద్ది. ఈరోజు మనం ఇండియన్ పాలిటీ నుంచి, రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ వ్యవస్థ నుంచి గత ప్రశ్నపత్రంలో ప్రశ్నలు ఎట్లా వచ్చాయో ఒకసారి చూద్దాం. 1వ ప్రశ్న, రాష్ట్ర స్థాయిలో ద్విసభ విధానాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? ఇన్ విచ్ ఇయర్ బైకామరేట్ సిస్టమ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ స్టేట్ లెవెల్? ఆప్షన్ ఏ 1945, ఆప్షన్ బి 1935, ఆప్షన్ సి 1942, ఆప్షన్ డి 1940. ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. ద్విసభ విధానాన్ని 1935లో ప్రవేశపెట్టారు. ఇలాంటి ప్రశ్నలు అనేవి ఆర్పిఎఫ్ కానీ, ఆర్ఆర్బికి కానీ, అలాగే విఆర్ఓ పంచాయత్ సెక్రటరీకి డైరెక్ట్ గా అడగడం జరుగుద్ది. 2వ ప్రశ్న, రాజ్యాంగాల్లోని ఏ భాగాల్లో రాష్ట్ర శాసనసభ నిర్మాణం గురించి పొందుపరిచారు? విచ్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద స్టేట్ లెజిస్లేచర్? ఆప్షన్ ఏ 5, ఆప్షన్ బి 6, ఆప్షన్ సి 4, ఆప్షన్ డి 7. ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. రాష్ట్ర శాసనసభ యొక్క నిర్మాణం గురించి మనకి 6వ భాగంలో పొందుపరిచారు. ఇది కూడా సేమ్ ఆర్ఆర్బికి కానీ, ఆర్పిఎఫ్ కానీ డైరెక్ట్ గా మనకి ప్రశ్నలు రావడం జరుగుద్ది. 3వ ప్రశ్న, రాష్ట్ర శాసనసభ నిర్మాణమునకు సంబంధించి క్రింది ప్రకటనలో సరైన వాటిని గుర్తించండి. స్టేట్మెంట్ 1, ఆర్టికల్ 168 రాష్ట్ర శాసనసభ నిర్మాణం గురించి తెలుపుతుంది. స్టేట్మెంట్ 2, ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా 1957లో చట్టం చేసి 1958లో అమల్లోకి వచ్చింది. స్టేట్మెంట్ 3, విధాన పరిషత్ శాశ్వత సభ. స్టేట్మెంట్ 4, విధాన పరిషత్ సభ్యుల పదవీ కాలం 6 సంవత్సరాల కాల వ్యవధికి ఎన్నికవుతారు. ఆప్షన్ ఏ ఏబి సరైనవి, ఆప్షన్ బి ఏ మరియు సిడిలు సరైనవి, ఆప్షన్ సి ఏబిసి సరైనవి, ఆప్షన్ డి అన్ని సరైనవి. ఇక్కడ అన్ని సరైనవి అనేది రైట్ ఆన్సర్. ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్. 4వ ప్రశ్న, రాష్ట్రాల్లో మంత్రిమండలి సమావేశం ఎవరి అధ్యక్షతన జరుగుతుంది? ద కౌన్సిల్ మినిస్ట్రీ మీటింగ్ ఇన్ స్టేట్ ఈజ్ ప్రెసిడెన్సీ బై హోమ్? ఆప్షన్ ఏ ముఖ్యమంత్రి, ఆప్షన్ బి గవర్నర్, ఆప్షన్ సి స్పీకర్, ఆప్షన్ డి ప్రధాన న్యాయమూర్తి. మంత్రిమండలి సమావేశం అనేది గవర్నర్ అధ్యక్షతన జరుగుతుంది. ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. 5వ ప్రశ్న, భారత్ లో మొదటి మహిళా రాష్ట్ర గవర్నర్, ఫస్ట్ ఉమెన్ స్టేట్ గవర్నర్ ఇన్ ఇండియా? ఆప్షన్ ఏ సరోజిని నాయుడు, ఆప్షన్ బి సుచేత కృపలాని, ఆప్షన్ సి విజయలక్ష్మి పండిట్, ఆప్షన్ డి ఫాతిమా బేబీ. ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్. భారత్ లో మొట్టమొదటి మహిళా రాష్ట్రపతి ఎవరండి చెప్పండి? ప్రతిభా పాటిల్. అలాగే గిరిజన కులానికి చెందిన మొట్టమొదటి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ద్రౌపది ముర్ము. ఇవి కూడా స్టాక్ జీకే అనేది గుర్తుంచుకోండి. 6వ ప్రశ్న, ఒక రాష్ట్ర గవర్నర్ నియామకానికి సంబంధించి ఈ క్రింది సాంప్రదాయాల్లో ఏది సరైనది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ రిగార్డింగ్ ద అపాయింట్మెంట్ ఆఫ్ స్టేట్ గవర్నర్? ఆప్షన్ ఏ ఆ వ్యక్తి రాష్ట్రానికి చెందినవాడు గాక బయటి ప్రాంతానికి చెందినవాడే ఉండాలి. ఆప్షన్ బి ఆ వ్యక్తి వయసు 60 సంవత్సరాలకు మించి ఉండకూడదు. ఆప్షన్ సి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నియమిస్తారు. ఆప్షన్ డి ఆ వ్యక్తి న్యాయవాద సంబంధ వృత్తిలో ఉండాలి. ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్. 7వ ప్రశ్న, ఈ క్రింది వాణిలో రాష్ట్ర గవర్నర్ చేత నియమించబడని వారు? బిలో ద ఫాలోయింగ్ హూ ఆర్ నాట్ అపాయింటెడ్ బై స్టేట్ గవర్నర్? ఆప్షన్ ఏ హైకోర్టు న్యాయమూర్తి, ఆప్షన్ బి అడ్వకేట్ జనరల్, ఆప్షన్ సి ముఖ్యమంత్రి, ఆప్షన్ డి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్. అడ్వకేట్ జనరల్, ముఖ్యమంత్రి, పబ్లిక్ సర్వీస్ చైర్పర్సన్ వీళ్ళని రాష్ట్ర గవర్నర్ నియమిస్తారు. హైకోర్టు న్యాయమూర్తిని మాత్రమే రాష్ట్ర గవర్నర్ అనేవారు నియమించరు. వీరిని ప్రెసిడెంట్ అనేవారు నియమిస్తారు.
ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్. 8వ ప్రశ్న, ఈ క్రింది వాణిలో ఏ వాక్యం సరైనది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్? ఆప్షన్ ఏ, గవర్నర్ శాసనసభలో సభ్యుడు కాదు. ఆప్షన్ బి, గవర్నర్ రాష్ట్రపతిచే నియమించబడతాడు. ఆప్షన్ సి, గవర్నర్ పదవీ కాలం సాధారణంగా 5 సంవత్సరాలు. ఆప్షన్ డి, పైవన్నీ సరైనవే. ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్. పైవన్నీ సరైనవే. 9వ ప్రశ్న, ఏ రాజ్యాంగ సవరణ ద్వారా గవర్నర్ ని 1 లేదా 1 కన్నా ఎక్కువ రాష్ట్రాలకు నియమించవచ్చు? బై విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద గవర్నర్ మే బి అపాయింటెడ్ ఫర్ 1 or more స్టేట్స్? ఆప్షన్ ఏ 6, ఆప్షన్ బి 5, ఆప్షన్ సి 7, ఆప్షన్ డి 4. 7వ రాజ్యాంగ సవరణ ద్వారా 1 లేదా ఎక్కువ రాష్ట్రాలకు గవర్నర్ ని నియమించుకోవచ్చు. 10వ ప్రశ్న, ఒక వ్యక్తి గవర్నర్ గా ఎన్నిసార్లు నియమించవచ్చు? హౌ మెనీ టైమ్స్ కెన్ ఏ పర్సన్ బి అపాయింటెడ్ యాజ్ గవర్నర్? ఆప్షన్ ఏ 1 కార్యనిర్వాహ కాలం, ఆప్షన్ బి 2 కార్యనిర్వాహ కాలం, ఆప్షన్ సి 3 కార్యనిర్వాహ కాలం, ఆప్షన్ డి ఎన్నిసార్లైనా నియమించవచ్చు. ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్. ఎన్నిసార్లైనా నియమించవచ్చు. 11వ ప్రశ్న, భారతదేశంలో రాష్ట్ర గవర్నర్ ఎవరికి బాధ్యత వహిస్తారు? టు హూమ్ ద స్టేట్ గవర్నర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఇన్ ఇండియా? ఆప్షన్ ఏ పార్లమెంట్, ఆప్షన్ బి భారత రాష్ట్రపతి, ఆప్షన్ సి రాష్ట్ర శాసనసభ, ఆప్షన్ డి ముఖ్యమంత్రి. భారత రాష్ట్రపతికి గవర్నర్ బాధ్యత వహిస్తాడు. బి అనేది రైట్ ఆన్సర్. ఇలాంటి డైరెక్ట్ ప్రశ్నలు అనేవి ఆర్ఆర్బికి, ఆర్పిఎఫ్ కి, అలాగే విఆర్ఓ పంచాయత్ సెక్రటరీకి ఎక్కువ రావడం జరుగుద్ది. అలాగే గ్రూప్ కి ఎలాంటి ప్రశ్నలే స్టేట్మెంట్ గా అడుగుతాడు. 12వ ప్రశ్న, రాష్ట్ర అగంతక నిధి ఎవరి ఆధీనంలో ఉంటుంది? అండర్ హూజ్ కంట్రోల్ ద స్టేట్ కాంటిజెంట్ ఫండ్ ఈజ్? ఆప్షన్ ఏ రాష్ట్ర గవర్నర్, ఆప్షన్ బి రాష్ట్ర ఆర్థిక మంత్రి, ఆప్షన్ సి ముఖ్యమంత్రి, ఆప్షన్ డి మంత్రి మండలి. అగంతక నిధి అనేది రాష్ట్ర గవర్నర్ ఆధీనంలో ఉంటుంది. ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్. 13వ ప్రశ్న, రాష్ట్ర శాసనసభకు ఎంతమంది ఆంగ్లో ఇండియన్స్ ని గవర్నర్ నామినేట్ చేస్తారు? హౌ మెనీ ఆంగ్లో ఇండియన్స్ విల్ ద గవర్నర్ నామినేట్ టు ద స్టేట్ లెజిస్లేచర్? ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 2, ఆప్షన్ సి 3, ఆప్షన్ డి 4. ఆప్షన్ ఏ 1 అనేది రైట్ ఆన్సర్. 14వ ప్రశ్న, రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రుల సంఖ్యపై పరిమితిని ఎవరు నియమిస్తారు? హూ కన్ఫర్మ్స్ ద సీట్ లిమిట్ ఆన్ ద నెంబర్ ఆఫ్ మినిస్టర్స్ ఇన్ స్టేట్ క్యాబినెట్? ఆప్షన్ ఏ ముఖ్యమంత్రి, ఆప్షన్ బి స్పీకర్, ఆప్షన్ సి రాజ్యాంగం, ఆప్షన్ డి గవర్నర్. మంత్రుల సంఖ్యపై పరిమితిని భారత రాజ్యాంగం నిర్ణయిస్తుంది. ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. 15వ ప్రశ్న, శాసనసభ స్పీకర్ తన రాజీనామా పత్రమును ఎవరికి సమర్పిస్తారు? టు హూమ్ ద స్పీకర్ గివ్స్ హిజ్ రిజగ్నేషన్ లెటర్? ఆప్షన్ ఏ ముఖ్యమంత్రి, ఆప్షన్ బి గవర్నర్, ఆప్షన్ సి డిప్యూటీ స్పీకర్, ఆప్షన్ డి హైకోర్టు న్యాయమూర్తి. శాసనసభ స్పీకర్ తన రాజీనామాను డిప్యూటీ స్పీకర్ కి సమర్పిస్తారు. ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. 16వ ప్రశ్న, గవర్నర్ నియామకానికి అర్హత సాధించేందుకు ఎంత వయస్సు పూర్తయి ఉండాలి? హౌ మెనీ ఇయర్స్ షుడ్ బి కంప్లీటెడ్ టు అపాయింట్ యాజ్ ఏ గవర్నర్? ఆప్షన్ ఏ 35 సంవత్సరాలు, ఆప్షన్ బి 30 సంవత్సరాలు, ఆప్షన్ సి 45 సంవత్సరాలు, ఆప్షన్ డి 25 సంవత్సరాలు. 35 సంవత్సరాలు అనేది రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ అనేది రైట్. 17వ ప్రశ్న, లోకయుక్త తన నివేదికను ఎవరికి సమర్పించాలి? టు హూమ్ ద లోకయుక్త సబ్మిట్ హిజ్ రిపోర్ట్? ఆప్షన్ ఏ గవర్నర్, ఆప్షన్ బి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఆప్షన్ సి స్పీకర్, ఆప్షన్ డి ముఖ్యమంత్రి. ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్. గవర్నర్ అనేది రైట్. 18వ ప్రశ్న, ఈ క్రింది వాణిలో సరికానిది గుర్తించండి. గవర్నర్ వాళ్ళు పరిపాలించే రాష్ట్రం ఒకవైపు. ఆప్షన్ ఏ సెంథల్ బాలాజీ,
తమిళనాడు. ఆప్షన్ బి అబ్దుల్ నజీర్ ఆంధ్రప్రదేశ్. ఆప్షన్ సి సిపి రాధాకృష్ణన్ తెలంగాణ. ఆప్షన్ డి రఘునాథ్ కేరళ. ఇందులో డి అనేది రాంగ్ ఆన్సర్. అరీఫ్ అహ్మద్ అనేవారు కేరళ రాష్ట్ర గవర్నర్ గా పనిచేస్తున్నారు. సెంట్రల్ బాలాజీ తమిళనాడు గవర్నర్ గా పనిచేస్తున్నారు. అబ్దుల్ నజీర్ ఆంధ్రప్రదేశ్ యొక్క గవర్నర్. సిపి రాధాకృష్ణన్ తెలంగాణ యొక్క గవర్నర్. రామ్నాథ్ అనేవాడు రాంగ్ ఆన్సర్. రైట్ ఆన్సర్ అనేది అరీఫ్ అహ్మద్ ఖాన్. 19వ ప్రశ్న, ఫెడరల్ వ్యవస్థ అమలులో ఈ క్రింది పేర్కొన్న ఏ వ్యవస్థ యొక్క పాత్ర అత్యంత వివాదాస్పదంగా మారింది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ మోస్ట్ కాంట్రవర్సీ ఆన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద ఫెడరల్ సిస్టమ్? ఆప్షన్ ఏ ముఖ్యమంత్రి. ఆప్షన్ బి ప్రధానమంత్రి. ఆప్షన్ సి గవర్నర్. ఆప్షన్ డి పైవేవి కాదు. ఆప్షన్ సి గవర్నర్ అనేది రైట్ ఆన్సర్. ఎక్కువగా వివాదాస్పదంగా ఏ రాష్ట్రాల్లో కూడా గవర్నర్ యొక్క పాత్ర ఎక్కువగా వివాదాస్పదంగా ఉంటుంది. మా ఛానల్ చూస్తున్న ప్రతి అభ్యర్థికి కూడా ధన్యవాదములు. 2024లో జరగబోయే పరీక్షలను దృష్టిలో పెట్టుకుని ఆర్ఆర్బి, ఆర్పిఎఫ్, కానిస్టేబుల్ మెయిన్స్ అలాగే గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలకు ప్రిపరేషన్ అవుతున్న అభ్యర్థుల కోసం గత పోటీ పరీక్షల్లో ఎట్లాంటి ప్రశ్నలు వచ్చాయి, అలాగే ఏ టాపిక్ నుంచి వచ్చాయి, వాటిని దృష్టిలో పెట్టుకుని మా ఛానల్ యందు వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలాగే అర్థమెటిక్ రీజనింగ్ సంబంధించి ఈశ్వరరావు సార్ ప్రతి టాపిక్ కూడా షార్ట్ కట్స్ లో మీరు ఆన్సర్ చేసేలా బోధిస్తారు. మా ఛానల్ చూస్తున్న ప్రతి అభ్యర్థి కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.